హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు వీడియో వచ్చేసరికి గర్భిణీల్లో వచ్చే నిద్ర సమస్యలు, అలాగే ప్రెగ్నెన్సీలో నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల హాయిగా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది నిద్రపోతారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. జనరల్గా చూసుకుంటే నైట్ టైం నిద్ర రాకపోవటం అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అయిన విషయం అండి. ఎందుకు అంటే కడుపులో బిడ్డ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది బిడ్డ ఎదిగే కొద్దీ. అలాగే తిన్న ఫుడ్ అనేది సరిగ్గా అరగదు, తిన్నది అరగక గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది వస్తాయి. వాటి వల్ల నిద్ర అనేది నైట్ అస్సలు పట్టదండి. మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు కనుక చేసుకొని కొన్ని జాగ్రత్తలు కనుక చేసుకుంటే ఈ నిద్రలేమి సమస్య నుంచి మనమైతే బయటపడవచ్చు. కొన్ని జాగ్రత్తలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి నైట్ టైం డిన్నర్ అనేది చాలా ఎర్లీగా అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే 7:30 కల్లా మీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇలా ఎర్లీగా తినటం వల్ల తినటానికి అలాగే పడుకున్న టైంకి కొంచెం 2 hours అనేది గ్యాప్ ఉంటుంది కాబట్టి తిన్నది అనేది అరిగి మన ఒంటికి అనేది బాగా పడుతుంది. అలాగే తిన్న వెంటనే కనీసం ఒక 10 నిమిషాలైనా వాకింగ్ అనేది చేయాలి. దానివల్ల ఫాస్ట్గా అయితే డైజెస్ట్ అనేది అవుతుంది అన్నమాట. దానివల్ల మీరు చక్కగా అయితే నిద్ర అనేది పోతారు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీరు నిద్ర అనేది పోయే ముందు ఒక 10 minutes ముందు వేడి పాలు అనేది తాగి కనుక పడుకుంటే మీకు ఈ నిద్రలేమి సమస్య నుంచి మీరు చిటికలో బయటపడవచ్చు. చక్కగా వేడి పాలు తాగితే మంచిగా నిద్ర అనేది పడుతుంది. మీరు ఎర్లీగా అనేది డిన్నర్ చేసేస్తారు కాబట్టి చక్కగా కడుపులో ఖాళీ అయిపోయినట్లు ఉంటుంది. వేడి పాలు తాగటం వల్ల కడుపు నిండినట్టు ఉంటుంది, చక్కగా నిద్ర కూడా పడుతుంది అన్నమాట. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి మెడిటేషన్, యోగా, వాకింగ్ అనేది చేస్తూ ఉండటం వల్ల కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉండి నిద్ర అనేది బాగా పడుతుంది. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలామంది ఆఫ్టర్నూన్ అనేది నిద్రపోతారు. ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్నూన్ నిద్రపోవటం అనేది చాలా మంచిదే. కాకపోతే ఎంతసేపు అంటే 1 గంట లేకపోతే 2 గంటలు మాత్రమే నిద్ర అనేది పోవాలి. 3 గంటలు 4 గంటలు కనుక మీరు మధ్యాహ్నం సమయంలో పడుకుంటే నైట్ అనేది అస్సలు నిద్ర పట్టక మీరే ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఆఫ్టర్నూన్ పడుకున్నా కూడా 1 గంట లేకపోతే 2 గంటలు మాత్రమే నిద్రపోతే నైట్ టైం అనేది చక్కగా నిద్ర అనేది వస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మీరు స్నానం అనేది వేడి నీటితో స్నానం కనుక చేస్తే శరీరం అనేది చక్కగా రెస్ట్ అనేది కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి, పొత్తు కడుపులో నొప్పి, ఒళ్ళు నొప్పులు అనేవి చాలా కామన్. కాబట్టి వేడి నీటితో స్నానం అనేది చేస్తే ఈ నొప్పులన్నీ పోయి శరీరం అనేది ప్రశాంతంగా ఉండి చక్కగా నిద్ర అనేది పడుతుంది. కాబట్టి మీరు చక్కగా వేడి నీటితో స్నానం చేసి నిద్రపోతే నిద్ర అనేది చక్కగా పడుతుంది. ఇంకొక పాయింట్ వచ్చేసరికి చాలామంది జంక్ ఫుడ్ అనేది తింటూ ఉంటారు కదా. ఈ జంక్ ఫుడ్ అనేది మీరు తగ్గిస్తే మంచిది. ముఖ్యంగా నైట్ టైమ్స్ అనేవి అస్సలు తీసుకోకపోవటమే మంచిది. ఈ జంక్ ఫుడ్ నైట్ తీసుకోవటం వల్ల ఫాస్ట్గా అనేది అరగదు. అలా అరక్క మనకి నైట్ టైం అనేది నిద్ర పట్టదు. ప్రెగ్నెన్సీలో మాకు తినాలి అనిపిస్తుంది అనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఈ జంక్ ఫుడ్ అనేది తీసుకోండి. ఈవినింగ్ లేదా నైట్ అనేది తీసుకోకుండా ఉంటే మీరు చక్కగా అనేది నిద్రపోతారు. పైన చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు కనుక ఒక వారం రోజులు ట్రై చేసి అనేది చూడండి. మీకు చక్కగా నిద్ర అయితే పడుతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయినా కూడా మీకు నిద్ర పట్టలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్ని అనేది సంప్రదించండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.